నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి శ్రీమతి బి సరోజనమ్మ గారు, శ్రీ బి సుధీర్ గారు మరియు శ్రీమతి ఉమా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా శ్రీమతి బి సరోజనమ్మ గారి భర్త గారు క్రీస్తు శేషులు భోగం గౌరయ్య గారి జ్ఞాపకార్థంగా భాద్రమాస బహుళ చతుర్దశి రోజు 29/2025 నాడు ఈ ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు భోగం గౌరయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ మరియు మీ క్రీస్తు శేషులు భోగం గౌరయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన భోగం గౌరయ్య గారికి వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయతనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ భోగం గౌరయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి సరోజనమ్మ గారికి మరియు శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి ఉమా గారికి, శ్రీమతి పద్మజ గారికి, శ్రీ కె జనార్దన్ గారికి, శ్రీమతి చంద్రకళ గారికి, శ్రీ బి రాజేందర్ గారికి, శ్రీమతి చరిత గారికి, శ్రీ బి చక్రాధర్ గారికి, శ్రీ బింబాధర్ గారికి మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ బాబా దేవుడు దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ పితృదేవతల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ ఆయుష్మాన్ భవం. శ్రీమతి ఉమా గారికి, శ్రీమతి పద్మజ గారికి, శ్రీమతి చంద్రకళ గారికి, శ్రీమతి చరిత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి బి సరోజనమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల దీవెనలో మహాలయ పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 8 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ ఆర్గనైజేషన్ కోసం గ్రాసరీస్ పరంగా మరి అన్నదాన కార్యక్రమాల రూపేణా మరియు బట్టల రూపేణా, రెంట్ రూపేణా, కరెంటు బిల్లు రూపేణా మరియు అంబులెన్స్ రూపేణా ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి బి సరోజనమ్మ గారు, శ్రీ బి సుధీర్ గారు, శ్రీమతి ఉమా గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరియు క్రీస్తు శేషులు భోగం గౌరయ్య గారికి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, పాపడు, అలాగే బగారా రైసు, అలాగే క్యాప్సికమ్ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
Vietnamji. Itu nak apa tu? Jangan cek lagi. Nandaron. Nah, ke coba.